దానికి ఒక రకంగా ఏది అడ్డు కాదు. అందువల్ల మీరు ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉపయోగించుకోవటానికి ప్రత్యేక హోదాను గనక విభజన చట్ట సవరణలో చేరిస్తే, ఇప్పుడు అమరావతి రాజధాని పెట్టారు, సంతోషం. దాంతోపాటు ప్రత్యేక హోదా కూడా యాడ్ చేసి ఉంటే ఎంత బాగుండేది. అన్ఫార్చునేట్లీ మన ఎంపీలు అడుగుతలేరు. ఎవరు అడిగారు తెలుసా మీకు? ఆశ్చర్యంగా ఉంటుంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే సభ్యుడు అడిగాడు. ఆఖరికి తెలుగు బిడ్డలు అడుగుతలేరు, తెలుగు సభ్యులు అడుగుతలేరు. ఎంత అన్యాయం చూడండి. ప్రత్యేక హోదా అసలు కంప్లీట్ అడగడమే మానేశారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ధర్మ పోరాటాలు చేశాడు నరేంద్ర మోడీ పైన. ప్రత్యేక హోదా పాచిపోయిన లడ్డు ఈ ప్యాకేజ్ అంటూ పవన్ కళ్యాణ్ కాకినాడ వేదికగా హిందీలో గర్జించారు. ఏమైంది మరి ఇప్పుడు? కనీసం అడగటానికి కూడా మొహమాట పడితే ఎట్లండి? అదే మాకు కూడా ఇప్పుడు రాజధాని చట్ట సవరణ ద్వారా తెచ్చారు, చాలా సంతోషం. అలాగే ప్రత్యేక హోదా కూడా దీన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది అని ప్రత్యేక హోదాను చట్టంలో చేరితే ఏంటి ఇబ్బంది? మీకు ఎందుకు అభ్యంతరం చెప్పండి. ఫైనాన్స్ కమిషన్ అడ్రాదు కదా ప్రత్యేక హోదా చట్టంలో చేరిస్తే. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్తో సంబంధం వెళ్ళేది నిజంగా చెప్పండి. పోనీ ఉందనుకుందాం, ఆ వాదన పెట్టారు కదా. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ చేసింది కనుక మేము ఇవ్వలేకపోతున్నాం అన్నారు కనుక దాన్ని ఆ ఇబ్బందిని తొలగించడానికి ప్రత్యేక హోదాను ఇదే విభజన చట్ట సవరణలో చేర్చండి. ఇప్పుడు కొత్తగా మీరు అమరావతికి చట్ట సవరణ చేసి ఏం సాధించారు? కొత్తగా 50,000 కోట్లు ఇచ్చింది ఆ కేంద్రం. ఏమన్నా ఏం తేడా వచ్చింది? ఇప్పుడు జగన్ ఓపెన్గా చెప్తున్నాడు కదా, మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మళ్ళీ చేయలేనా అని ఓపెన్గానే అన్నాడు. చట్టం కూడా అదే చెప్తుంది. చట్టాన్ని ఎవరైనా మళ్ళీ ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు అంటే రాని దాన్ని వచ్చినట్టుగా చూపెడుతున్నారు. కానీ కాంక్రీట్గా ఇదే చట్ట సవరణలో ప్రత్యేక హోదా ఎందుకు చేర్చలేదు? ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా కూటమి నేతలు. అన్ఫార్చునేట్లీ వైసీపీ కూడా ఆ అంశాన్ని వదిలేసి వాళ్ళు ఎటో పోతున్నారు తప్ప వాళ్ళు కనీసం ఒక చట్ట సవరణ చూపించాల్సి ఉండే. మరి చూపించాలో లేదు, ఎక్కడ పత్రికలు అయితే రాలే మరి. సో వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. వాకౌట్ చేయడం కన్నా నిలబడి ప్రత్యేక హోదాను కూడా ఇందులో చేర్చింది. వాళ్ళు మోడీకి బీజేపీకి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కనుక దాని గురించి నొక్కి చెప్పరు. అసలు ఎవరు అడగాలి? కూటమి నేతలు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మీకు గుర్తుండే ఉంటుంది. ప్రత్యేక హోదా మీద నాకు ఎంపీ లేరు, మీకు ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు? మన అందరం మీరు ఒక్కసారి మీ ఎంపీలు మొదలు పెట్టండి, నేను దేశమంతా తిరిగి మద్దతు కూడా కడతా అన్నాడు కదా. ఇప్పుడు జనసేన ఎంపీలు అడిగారా? జనసేన ఎంపీ మచిలీపట్నం ఎంపీ అనుకుంటా మాట్లాడారు. ఎక్కడ అడిగారా? ప్రత్యేక హోదా చట్టం సవరణలో చట్టానికి సవరణ సూచించారా జనసేన ఎంపీలు? టీడీపీ ఎంపీలు చట్టానికి సవరణ సూచించారా? కనీసం ప్రతిపాదన రిక్వెస్ట్ చేస్తానికి కూడా భయపడు. ఎందుకండి మనం రిక్వెస్ట్ చేస్తానికి కూడా భయపడే స్థాయికి ఆఖరికి రాష్ట్రంగానే శివసేన ఉద్ధవ్ ఠాక్రే మెంబరు ఆయన రిక్వెస్ట్ చేశాడు. మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు, ఇదే రాజ్యసభలో పార్లమెంట్లో హామీ ఇచ్చారు, మీరు అందుకొరకు ప్రత్యేక హోదాను కూడా ఈ చట్ట సవరణలో చేర్చండి అని మరాఠా ఎంపీ అడిగారు. తెలుగు ఎంపీలు అడగరు, కూటమి ఎంపీలు అడగరు. ఎంత అన్యాయమో చూడండి. అందువల్ల మీరు ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రత్యేక హోదాను కూడా ఇప్పటికీ మించిపోలేదు. మళ్ళోసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం ఉంది, మీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీర్మానం ఉంది, జగన్ ప్రభుత్వంలో తీర్మానం ఉంది. మరి ఈ తీర్మానాన్ని పట్టించుకున్నప్పుడు ఆ తీర్మానాన్ని ఎందుకు పట్టించుకోరు? సో మరొక రాష్ట్ర సవరణ చట్టం తెచ్చి దానికి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్లుగా చట్ట సవరణ చేయండి అని అడుగుతున్నది. దీనికి అభ్యంతరం ఏంటో చెప్పాలి. ఎందుకు మరి కూటమి ఎంపీలు అడగడం లేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇక మూడవది, అసలు ఇది ఒక మంచి అవకాశం కదా. 2 గంటల పాటు పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చర్చకు వచ్చింది. ఆ చర్చలో కూటమి సభ్యులు ఎవరైనా ఇందులో విభజన చట్టంలో ఏది అమలు కాలేదు, ఏది అమలైంది, అమలు కానీ ఎప్పుడు అమలు చేస్తారని అడిగారా? ఆశ్చర్యంగా ఉంటుంది. వైసీపీలో వాకౌటే చేశారు, కూటమిలు అడిగారా? ఆఖరికి తెలంగాణ సభ్యులు చూడండి, వాళ్ళు అడుక్కున్నారు మాకు ఎందుకు రావడం లేదు, మాకు ఎయిర్పోర్ట్లు ఎందుకు ఇస్తలేరు, మాకు జాతీయ హోదా ఎందుకు ఇస్తలేరు, ఏదన్నా ఒక్క ప్రాజెక్టుకు మాకు హామీ ఇచ్చారు కదా, మాకు స్టీల్ ప్లాంట్ హామీ ఇచ్చారు కదా, అది ఏమైంది, మా స్టీల్ ప్లాంట్ ఏమైంది, మా ఐఏఎం ఏమైంది అని తెలంగాణ ఎంపీలు అడిగారు. ఆంధ్ర ఎంపీలు ఒక్కరు కూడా అడగలేదు. విచిత్రం ఏంటంటే ఒక్కరు కూడా పట్టుబట్టలేదు. మాట మాత్రమే ఏమైనా అడిగారో లేదో కానీ ఆశ్చర్యంగా ఉంటుంది. అయ్యా మరి మాకు ప్రత్యేక హోదా అన్నారు, మరి విభజన చట్టంకు ఆమోదించడానికి నాడు ప్రాతిపదిక దేశ ప్రధానమంత్రి ఇచ్చిన హామీ, మీ నాయకులే వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ డిమాండ్, పోనీ అది ఇప్పుడు అవకాశం కూడా వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ ఏమన్నా సిఫార్సులు అడ్డం వస్తే ఇప్పుడు చట్టంలో సవరణలో ఇంక్లూడ్ చేయండి, లేదు మాకు మా కడపల స్టీల్ ప్లాంట్ కంప్లీట్ చేయండి, లేదు మాకు విజయవాడ, విశాఖ,
వీటికి ఒక మెట్రో ప్రాజెక్ట్ ఇవ్వండి, పారిశ్రామిక రాయితీలు ఇస్తారని విభజన చట్టంలో పేర్కొన్నారు. మరి ఆ పారిశ్రామిక రాయితీలు ఎప్పుడు ఇస్తారు? బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ వెనుకబడిన జిల్లాలకు మౌలిక వసతుల కల్పనకి ఇస్తామన్నారు. అది ఏమైంది? విశాఖ రైల్వే జోన్ ఇప్పటికీ దిక్కులేని పరిస్థితిలో ఉంది. ఎందుకు? ఇది అడగాలి కదా మన సభ్యులు. ఆంధ్రప్రదేశ్ సభ్యులు ఒక్కరు కూడా అడగలేదు. విచిత్రం ఏంటంటే ఆఖరి తెలంగాణ సభ్యులు తెలంగాణ గురించి అడుక్కున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ సభ్యులకు ఏమైంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎమోషన్తో ఎంతకాలం వేస్తారు? సరిగ్గా రాష్ట్ర విభజన ఇదే చేశారు. రాష్ట్ర విభజన అడ్డుకుంటాం, రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని చెప్పి ఏది అడగకుండా రాష్ట్రం విడిపోయింది. అప్పుడే అడిగి చట్టంలో కనుక పెట్టించుకోవాల్సిన ప్రత్యేక హోదా ఎవరు అడగలే. జగన్మోహన్ రెడ్డి అడగలే, చంద్రబాబు నాయుడు అడగలే, ఎవరు అడగలే, పవన్ కళ్యాణ్ అడగలే. రాష్ట్ర విభజన చట్టంలోని ఆ రోజే